నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో ఈ యొక్క కొత్త చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. అలాగే 10 దినార్లుగా ఉన్న జరిమానాలు 75 దినార్లు, 100 దినార్లు, 150 దినార్లు కూడా చేరుకున్నాయి. కువైట్ లో ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అన్న. పార్కింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే వేగంగా వెళ్లేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే కెమెరాలు ఒకసారి కానీ క్లిక్ మనిపించాయంటే కానీ భారీ జరిమానాలు అయితే పడతాయి. కొంతమంది కువైటీలు మంచి వాళ్ళైతే కానీ వాళ్ళే కడతారు, లేకపోతే కానీ మన యొక్క జీతాలలో కట్ చేసే అవకాశం ఉంది. తాజాగా కువైట్ లో ఎవరైతే వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం రిజర్వ్ చేయబడిన ప్రదేశాలలో పార్కింగ్ చేయడానికి ముందస్తు చర్యల్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లోని డ్రైవర్లను హెచ్చరించింది. 2010 నాటి చట్టం నెంబర్ 8 ప్రకారం ఈ యొక్క పార్కింగ్ స్థలాలను ఎవరైనా సరే అక్రమంగా ఉపయోగిస్తే గాని వాళ్లకు 1 రోజుల జైలు శిక్ష మరియు 100 దినార్ల జరిమానా మరియు లేదా 2 విధించవచ్చని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కువైట్ లో మనం జెమియాకు వెళ్లినా, హాస్పిటల్స్ కు వెళ్లినా, అలాగే ఏదైనా సూకు వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా సరే ఎవరైతే అంగవైకల్యం ఉన్నవారు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమైతే ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు ఉంటాయి. కొంతమంది వాటిల్లో కూడా ఇటీవల కాలంలో పార్కింగ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో అటువంటి వారు ఎవరైనా పార్కింగ్ చేస్తే కానీ వాళ్లకు 100 దినార్ల జరిమానా అయినా విధిస్తారు, లేకపోతే 1 రోజుల జైలు శిక్ష, ఒక్కొక్కసారి 2 విధించే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మీరు జెమియా గాని, స్కూళ్ళ దగ్గరికి కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.